రేపటి ఏలూరు వైసీపీ సిద్ధం సభకు దూరంగా ఉండాలని పత్తిపాడు జగంపేట ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, జ్యోతుల చంటిబాబు నిర్ణయించుకున్నారు. మార్పులు చేర్పులో భాగంగా ప్రత్తిపాడు జగంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించింది వైసీపీ. ప్రత్తిపాడు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారని ప్రకటించినప్పటికీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎంట్రీతో సైలెంట్ అయిపోయారు పర్వత ప్రసాద్. జగంపేటకు తోట నరసింహను కోఆర్డినేటర్గా ప్రకటించిన తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు చంటిబాబు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సుధీర్, అధిష్టానం ఎట్లా చూస్తోంది? వీళ్ళు అంటే అసంతృప్తి ఉంది, కొన్ని దగ్గరలా సహకరిస్తున్నారు, కొంతమంది అలకబూని రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తోంది? చక్రి, మార్పులు చేర్పుల్లో భాగంగా ప్రత్తిపాడు, జగ్గంపేట, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించింది వైసీపీ. దానికి తగ్గట్లుగా 3 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించి పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే రేపు ఏలూరులో ఉమ్మడి తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా కృష్ణా, ఈ 3 జిల్లాలకు సంబంధించి సిద్ధం సభ జరుగుతుంది. దానికి సంబంధించి వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కూడా హాజరుగానున్నారు. అయితే దీనికి సంబంధించి జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పర్వతపూర్ణ చంద్రప్రసాద్ కావచ్చు, అదేవిధంగా జ్యోతుల చంటిబాబు రేపటి సిద్ధం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రతిపాడులో కోఆర్డినేటర్ గా వరపుల సుబ్బారావు పనిచేసుకుంటున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వరపుల సుబ్బారావు సమీప బంధువు అయిన ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఎమ్మెల్యేకి మద్దతుగా ఇటు వరపుల సుబ్బారావుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం డెసిషనే ఫైనల్ అని చెప్తున్నారు. దీంతో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో గత వారం రోజుల క్రితం ఆయన నియోజకవర్గంలోని 4 మండలాల్లో కేడర్ని కలవడానికి ప్రయత్నాలు చేశారు. ఇటు ఎమ్మెల్సీ అనంతబాబు ఎంట్రీతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. పార్టీ నుంచి ఆ స్థాయిలో ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం, దాదాపు ఇటు వరపుల సుబ్బారావు అభ్యర్థిత్వం వైపు ఇటు పార్టీ చూడడంతో ఇటు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైలెంట్ అయిపోయారు. రేపు సభకు దూరంగా ఉండాలని కూడా ఆయన కేడర్ కు సంకేతాలు ఇచ్చిన సిచ్యువేషన్. మరోవైపు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా రేపు ఏలూరులో జరిగే సిద్ధం సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. జగ్గంపేట ఇన్ఛార్జ్ గా తోట నరసం పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటు ఈ నియోజకవర్గంలో తన వర్గాన్ని కావచ్చు, తన అనుచరులు కావచ్చు, పూర్తిగా ప్రస్తుతానికి తోట నరసింహన్ ఎవరైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పూర్తిగా దూరంగా ఉండే సిచ్యువేషన్, పార్టీ కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఇటు ప్రతిపాడు కావచ్చు, జగ్గంపేట ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రేపటి సిద్ధం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ అనుచరులు కావచ్చు, తమ మద్దతుగా ఉన్న కేడర్ కూడా ఇదే ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం చూసుకున్నట్లయితే, ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే వీళ్ళు వైసీపీకి దాదాపు దూరం అయినట్లుగా మనకి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన కోఆర్డినేటర్లు ఇద్దరికి వాళ్ళు కలుపుకుని పోయే పరిస్థితి లేదు. మిగతా నియోజకవర్గాలు ప్రస్తుతానికైతే పిఠాపురం ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన కోఆర్డినేటర్ వంగా గీత్తో కోఆర్డినేట్ చేసుకుని నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కొత్త కోఆర్డినేటర్ తో కలిసి వెళ్లే ప్రసక్తి లేదు, పనిచేసే ప్రసక్తి లేదని క్లారిటీ ఇవ్వడంతో వీళ్ళు పార్టీకి దూరం అయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.